బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మిమ్మల్ని అందరినీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఆహ్వానిస్తున్నాను. దేవుడి వాక్యము అండ్ దేవుడి వాక్యములో ఉన్నటువంటి దృష్టికోణము నుండి మనము లోకంలో సూర్యుని కింద ఉన్నటువంటి సమస్త విషయాలు మరి ఎలా ఉండాలి, ఎలా వాటిని మనం చూడాలి, ఎలా వాటిని మనము మన యొక్క అవగాహనలోనికి తీసుకుని వాటి ప్రకారం మనం జీవించాలి అనేటువంటి అంశాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆలోచన అనేది మనిషికి చాలా మూలమైనది, ముఖ్యమైనది. యంత్రం నడవాలంటే దానికి ఇంధనం అవసరం. మనిషి జీవితం నడవాలంటే దానికి ఆలోచన అవసరం. ప్రతి మనిషి ఆ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏదైనా కానివ్వండి, ఏ దేశస్థుడు, ఏ జాతి, ఏ మతస్థుడు అండ్ విద్య ఉన్నా విద్య లేకపోయినా ఏ తరహా మనిషి అయినా సరే తప్పకుండా తన జీవితంలో నెమ్మది ఉండాలి, నిరీక్షణ ఉండాలి అండ్ తను అనుకున్నటువంటి ఆశయాలు నెరవేర్చుకునేటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి ఆలోచనతోనే ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ద టైం తన సొంత ఆలోచన మీద ఆధారపడతాడు, లేకపోతే తనకు ప్రియులుగా ఉన్నటువంటి లేక తన మీద పెద్దలుగా ఉన్నటువంటి వారు, గురువు కావచ్చు, మాస్టర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఫిలాసఫర్ కావచ్చు, రిలీజియస్ లీడర్ కావచ్చు, వారి ఆలోచన, వారి బోధ, వారి సిద్ధాంతాల ప్రకారం లేక వారు తెలియజేసేటువంటి సూత్రాల ప్రకారం వారు చిన్నప్పటి నుండి వారి యొక్క పెద్దలు, వారి పితరులు వారికి నేర్పుతున్నటువంటి నీతి సూక్తుల ప్రకారం బ్రతకడానికి, వాటిని ఆ ఆలోచనలను ఒక అవగాహనగా మార్చుకొని వాటి ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే బైబిల్ గ్రంథాన్ని దగ్గరికి వస్తే అక్కడ దేవుడు మనకు నేర్పించేటువంటి ప్రధానమైనటువంటి విషయం, దేవుడి యొక్క ఆలోచన తప్ప మిగతా అంతా కూడా పొరపాటుతో కూడినటువంటిదే, పాపభూయిష్టమైనటువంటిదే. అంటే దేవుడి వాక్యంలో మనకివ్వబడినటువంటి ఆలోచనకు వేరుగా మన జీవితానికి ఉపయోగకరమైంది, ప్రధానంగా మనల్ని దీవెనలో నడిపించేటువంటి ఆలోచన బయట లేదు. కాకపోతే మనుషులు అది తెలుసుకోకపోవడం చేత వారికి ఉన్నటువంటి ఆలోచన ప్రకారమే బ్రతుకుతారు. అందుకనే వారి యొక్క జీవితంలో అన్బిబ్లికల్గా ఉంటారు, వాక్య విరుద్ధంగా ఉంటారు, బైబిల్కి వ్యతిరేకంగా ఉంటారు, ఇల్లాజికల్గా అంటే తర్కము లేకుండా, వివేకము లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, అనైతికంగా అంటే అన్ఎథికల్గా, నీతి లేకుండా మనం అనుకున్నది మనం చేసుకుని దాన్ని పొందుకుంటే చాలు, ఎలా అయితే ఏంటి, పవిత్రత ఉంటే పవిత్రత లేకపోతే అన్నట్టు వారు నడిపించబడతారు. అండ్ ఈ ధోరణి, ఈ యొక్క ఆలోచన విధానం వారికి ప్రెజెంట్ లైఫ్ అండ్ పర్మనెంట్ లైఫ్, ప్రస్తుత జీవితము అండ్ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య జీవితము రెండింటిలో కూడా దెబ్బతినిపోతారు. ఈరోజు బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే మన పాడ్కాస్ట్ యొక్క ఎపిసోడ్లో మొట్టమొదటిసారి దేవుడు మానవుణ్ణి తన పోలికలో తన స్వరూపమందు సృష్టించినప్పుడు, తన సంకల్పం ప్రకారం సృష్టించినప్పుడు ఆయన మాట్లాడాడు. సో మానవుడు మొదట దేవుడి మాట విన్నాడు. మానవుడు మొదట దేవుడి యొక్క ఆలోచనను పొందుకునేటువంటి ఆధిక్యతలో ఉన్నాడు. దేవుడు ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, ఫలభరితంగా తనతో పాటు ప్రపంచాన్ని పాలించేటువంటి వారిగా ఎలా ఉండొచ్చో చెప్పాడు. ఏది చేయాలో ఏది చేయకూడదో చాలా అద్భుతంగా ఆలోచన వారికి ఇచ్చాడు, సలహా ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు. కానీ కొంత సమయానికే దేవుడికి వ్యతిరేకి, వారి యొక్క శత్రువు అయినటువంటి అపవాది సాతాను సర్పము రూపములో కుయుక్తితో వారికి చెడ్డ ఆలోచన చెప్పి, దేవుడికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన చెప్పి, వారి జీవితాన్ని సర్వనాశనానికి తీసుకుపోయేటువంటి ఆలోచన చెప్పినప్పుడు వీరు వివేకంతో దేవుడికి విధేయత చూపకుండా సాతాను ఆలోచన చొప్పున వారు పడిపోయారు. ఇక అప్పటి నుండి మానవ జాతి, హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా బై డిఫాల్ట్ అంటే చెప్పకుండానే వారు స్వతహాగా చేసేటువంటి విషయం ఏంటంటే వారి యొక్క కరప్ట్ సెల్ఫ్, చెడిపోయి కుళ్ళిపోయినటువంటి స్వంతము నుండి వచ్చే ఆలోచనల ప్రకారం బ్రతుకుతారు. లేకపోతే క్రికెట్ సేటన్, సాతాను అనే దుష్టుడిచ్చేటువంటి ఆలోచన, వాడు వారిని రకరకాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి అంశముల చేత బ్రెయిన్ వాష్ చేసి వాడినప్పుడు వాడి ఆలోచన చొప్పున వారు పోతారు. సో అలా పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రభు యోహాను సువార్తలో చెప్పినటువంటి 2 జీవాలు లేక జీవితాలు వారికి ఉండ, ఒకటి సమృద్ధి గల జీవం గురించి చెప్పాడు, అబండెంట్ లైఫ్, 2 ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఈ రెండింటికి కూడా వారు దూరమైపోయేటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉంటారు. అండ్ ఈరోజు క్రైస్తవ లోకంలో దేవుడి ఆలోచనతో, దేవుడి వాక్యంలో ఆయన ఇచ్చినటువంటి సంపూర్ణ సలహాతో
బ్రతికేవారు తగ్గిపోతున్నారు. ఎందుకంటే దేవుడికి బైబిల్కి దూరం అయిపోయినటువంటి వారు ఎక్కువైపోతున్నారు. కౌన్సిల్, ఆలోచన, సలహా అని ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నటువంటి పదాలు హీబ్రూ బైబిల్లో మీరు చూస్తే టక్ బులా అనే పదంతో దేవుడు దాన్ని వినియోగించి మనకు చూపిస్తాడు. దాంట్లో ఉన్నటువంటి ఒక అర్థం ఏంటంటే అదొక నాటికల్ టర్మ్, నౌకాయానానికి, సముద్ర ప్రయాణానికి సంబంధించినటువంటి పదం అది. ఒక నౌకను వారు సముద్రంలో ప్రయాణంలో వినియోగించినప్పుడు దానికి ఒక చుక్కాని ఉంటుంది. ఆ చుక్కాని ప్రకారం దిశానిర్దేశం చేసి ఆ నౌకను వారు నడిపిస్తారు, ఒక దిశలో నడిపిస్తారు, చాలా జాగ్రత్తగా నడిపిస్తారు. సముద్రపు ఆటుపోట్లకు, సముద్రంలో వచ్చే పెను తుఫాన్లకు, సముద్రంలో ఉండేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలకు వీరు నాశనం అవ్వకుండా చాలా జాగ్రత్తగా దాన్ని నడిపించుకుంటూ పోతారు. ఇది ఈ యొక్క సలహా ఉన్నప్పుడు వారి జీవితం అలా ఉంటుంది. సలహా లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి ఈ నౌకను నడిపించేటువంటి వాడు లేక, దిక్కు లేక, దిశ లేక అది ఎలా ఆ సముద్రంలో ఆటుపోట్లకు గురై నాశనం అయిపోతుందో అలాగే ఉంటుంది. అండ్ ఈ రోజున చాలామంది మానవుల యొక్క జీవితం బయట సమాజంలో అండ్ క్రైస్తవ సంఘంలో అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుడు దిశానిర్దేశం తన వాక్యం ద్వారా ఆయన ఇచ్చినటువంటి ఆలోచన, ఉపదేశం, సలహా ద్వారా చేయనప్పుడు వారు కూడా ఈ యొక్క దిశ లేనటువంటి ఓడల్లాగా సముద్రంలో ప్రయాణం చేస్తూనే ఉంటారు. అలల చేత కొట్టబడతారు అండ్ తర్వాత మునిగిపోతారు. ఒకానొక సమయంలో నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తోంది. ఒక తండ్రి చాలా అనుభవం తర్వాత తన కుమారుడికి చెప్పాడు. కుమారుడు తన స్నేహితులతో కలిసి నదిలోనికి వెళ్ళబోతున్నప్పుడు చెప్పాడు, నీకు ఈత సరిగ్గా రాదు అండ్ నీవు బయట ఒడ్డు దగ్గరే ఉండు, ఆ లోతుకు వెళ్ళొద్దు, ఆ లోతు చాలా ప్రమాదకరమైంది, చాలా సులువుగా లాగేస్తుంది అని చెప్పినప్పుడు ఈ కుమారుడు అన్నాడు, నీకెట్లా తెలుసు డాడీ అంటే, నేను చిన్నప్పుడు ఒక అవివేకమైనటువంటి పని చేశాను. అదేంటంటే ఆ లోతును గురించి నేను తెలుసుకోకుండా అక్కడికి పోయినప్పుడు మునిగిపోయేంత పని. కాకపోతే పక్కనే కొందరున్నారు కనుక నన్ను కాపాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ ముందే ఉండు, ఆ కొన్ని నీళ్లలోనే నువ్వు ఉండు, కానీ లోతుకి వెళ్ళకూడదు అని చెప్పాడు. సో తండ్రి మాట విని తలూపాడు, వెళ్ళిపోయాడు. స్నేహితులు అందరూ కలిసి ఆ నీళ్ళలో ఆడుతున్నప్పుడు వీడు కూడా ముందుకు పోబోయినప్పుడు ఒక స్నేహితుడు వారించాడు, మీ నాన్న చెప్పాడు కదా లోపలికి వెళ్ళొద్దని, ఈ బయటే ఆడుకో, ఇక్కడే చాలు అంటే వాడు అన్నాడు, మా నాన్నకి చెప్పినా కూడా ఆయన లోతుకు పోయినప్పుడు కదా ఆయనకు తెలిసింది, నేను అంత లోతుగా పోను కదా, నేను ఇంకొంత నాకు ఎంతవరకు బాగుందనిపిస్తే అంతవరకు పోతానని ఎవరి మాట వినకుండా పోతూనే వచ్చాడు. అండ్ చివరికి ఆ పోకూడనటువంటి స్పాట్కి వచ్చేసరికి కింద నుండి వాడిని ఆ యొక్క వేగంగా వచ్చినటువంటి అలా అండర్ కరెంట్ కొట్టేసేసరికి వాడు మునిగిపోయాడు, చచ్చిపోయాడు. అండ్ వాళ్ళ నాన్నను రక్షించినట్టు వీడిని రక్షించడానికి ఈ సమయంలో ఎవరు కూడా అక్కడ లేరు. అండ్ వాని స్నేహితులకి అది చేత కాదు. సో తండ్రి చెప్పినటువంటి ఆలోచన, తండ్రి చేసినటువంటి ఉపదేశాన్ని పట్టించుకోకుండా యవన కాలంలోనే జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. అండ్ అలాంటి విషయాలు విన్నప్పుడు చాలామంది ఈ రోజున మన చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు కదా. దేవుడి యొక్క వాక్యంలో వారికి ఇవ్వబడినటువంటి హెచ్చరికలను పెడచెవిని పెట్టి వారి జీవితాలను, వారి ప్రాణాలను సర్వనాశనానికి అప్పగించుకుంటారు కదా అని అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. బైబిల్లో పదే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆలోచన కర్తలు అనేకులుండుట మంచిది, ఎందుకంటే అది క్షేమకరం, అది రక్షణకరం. సో దెర్ ఈజ్ సేఫ్టీ ఇన్ గుడ్ అండ్ గాడ్లీ కౌన్సిల్. మంచి దైవికమైన ఆలోచనలో భద్రత ఉంది, సురక్షితంగా ఉండేటువంటి ఆ యొక్క ఏర్పాటును దేవుడు చేసి పెట్టాడు. ఎంతోమందికి తమ జీవితాన్ని సజావుగా జీవించడం రాదు, వారికి ఇతరుల సహాయం అవసరం, వారికి ఇతరుల సలహా అవసరం. దేవుడు మనకు సలహా ఇస్తాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని మనుష్యులు ఎవరైతే దేవుడికి భయపడి ఆయన పట్ల నమ్మకంగా ఆయన కొరకు బ్రతుకుతారో అలాంటి వారు కూడా ఆయన సలహా మనకి ఇవ్వగలరు, మనకు సహాయం చేయగలరు. మనమున్నటువంటి పరిస్థితుల్లో మన సమస్యల్లో మనకు పరిష్కారము దేవుడి నుండి, దేవుడి మనుషుల నుండి వస్తుంది. రెండవది మనకు కావలసినటువంటి విడుదల కూడా అలాగే మనకు వస్తుంది. మూడవది మనం బలహీనులం, బుద్ధిహీనులం, కాకపోతే దేవుడు మనల్ని బలపరిచి బుద్ధినివ్వడానికి కూడా ఏర్పాట్లు చేసి పెట్టాడు. అయినా కూడా ఎంతోమంది ముందుకొచ్చి ఈ ఏర్పాటులో ఉండరు. వారి స్వంత ఆలోచన ప్రకారం, లేకపోతే లోకంలో ఉన్నటువంటి ఆచరణ ప్రకారం, లేక వారిని సాతాను ప్రేరేపించి శోధించినప్పుడు ఆ దుష్ట ఆలోచన ప్రకారమే బ్రతుకుతారు. వీరికి అహం అడ్డం వస్తుంది, ఈగో అనేది అడ్డం వస్తుంది. గర్విష్ఠులు ఇతరుల ఆలోచనను
తీసుకోరు, పట్టించుకోరు. గర్విష్ఠులు ఎప్పుడు కూడా ఇతరుల దగ్గరికి వచ్చి ఆలోచన చెప్పమని అడగరు. దీన మనస్కులు ఎవరైతే మేము అన్నీ చేయలేము, మాకు అన్నీ తెలియవు, అండ్ మాకు ఇతరుల సహాయం అవసరము, మేము ఇతరుల మీద ఆధారపడే బ్రతకాలి అనేటువంటి ఇంగిత జ్ఞానాన్ని కలిగి ఉంటారో అలాంటి వారు నామోషిగా ఫీల్ అవ్వకుండా, సిగ్గు అని అనిపించుకోకుండా ఎవరి దగ్గరికైనా వచ్చి మంచి ఆలోచన చెప్పండి, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి అని అడుగుతారు, మేలు పొందుతారు. కానీ వేషధారులు, గర్విష్ఠులు అలా ఉండరు గనుక వారి జీవితంలో వారికి విడుదల ఉండదు, వారి జీవితంలో వారికి సురక్షితమైనటువంటి పరిస్థితులు ఉండవు, అండ్ వారి జీవితంలో వారు సర్వనాశనానికే మెల్లమెల్లగా అప్పగించుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అనుకుంటారు మరొకరి దగ్గరికి పోయి మనం ఆలోచన అడిగి ఉపదేశం పొందితే అది మనల్ని ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా ఎంచుతారు, ఎందుకు అలా మనం వారి ముందు కనబడాలి, నిలబడాలి అని అనుకుంటారు. అది అవివేకం, అది పొగరులో ఉండేటువంటి ఒక లక్షణమని బైబిల్ ప్రకారం మనం తెలుసుకుంటే మంచిది. దేవుడు ఆలోచనల గురించి చాలా చెప్పాడు. అండ్ ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ఒక 3 మూల విషయాలు చాలా బ్రీఫ్గా నేను మీతో పంచుకుంటాను. మొట్టమొదటిది ఏంటంటే సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్. అండ్ నా టైటిల్ ఏంటో కూడా నేను మీకు ఇంతవరకు చెప్పలేదు, అది కూడా చెప్తాను. హూస్ కౌన్సిల్ డు యూ ఫాలో? హూస్ కౌన్సిల్ డు యూ ఫాలో? ఎవరి సలహా నీవు పాటిస్తావు? నీవు ఎవరి సలహా పాటిస్తావు? సో మొదట సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి యొక్క సలహా, దేవుడి యొక్క ఆలోచనను మనము తీసుకోవాలి, దాని కొరకు మనము వెదకాలి, లేకపోతే దాన్ని మనం ప్రభు దగ్గర అడిగి పొందుకోవాలి అని బైబిల్లో దేవుడే మనకు స్పష్టంగా చెప్పాడు. పాత నిబంధనలో యెషయా ప్రవక్త 40వ అధ్యాయం 13వ వచనంలో ఒక గొప్ప సత్యాన్ని రాశాడు. యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయన దేవుడు, ఆయనకి ఎవరు ఆలోచన చెప్పేవారు ఉండరు. ఆయనకు మంత్రి వర్యులు లేక మంత్రి వర్గం ఉండదు, క్యాబినెట్ ఉండదు, కౌన్సిలర్స్ ఉండరు. ఎందుకంటే ఆయనే దేవుడు కనుక, ఆయనే ఆలోచనకర్త కనుక, ఆయనే సమస్తాన్ని తన యొక్క ఆలోచనను బట్టి నిర్మించాడు, సృష్టించాడు, విశ్వమంతటిని ఉనికిలోనికి తెచ్చాడు. దాంట్లో ప్రతి వస్తువుని తన యొక్క ఉద్దేశం ప్రకారం, అంటే తన ప్లాన్ ప్రకారం, తన పర్పస్ ప్రకారం, తన ఇటర్నల్ కౌన్సిల్ ప్రకారం ఆయన సృష్టించి అందుబాటులో పెట్టాడు కనుక ఆయనకి ఎవరో వచ్చి ఆలోచన చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పే స్థాయి మొనగాళ్ళు లేరు. సో ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడే ఆలోచనకు ప్రధానమై ఉన్నాడు. దేవుడే మనకు మన యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆలోచన చెప్పగలడు. మనకి కామన్ సెన్స్ ఏం చెప్తోంది? ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ని తయారు చేసినప్పుడు దాంతోపాటు వారు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇస్తారు. ఈ ప్రోడక్ట్ని ఇలా మీరు వాడాలి, ఇక్కడ ఇవి బటన్స్, ఈ బటన్స్ అంటే ఇది అర్థము, ఇక్కడ దీని యొక్క మరి అంటే దాని యొక్క పనితనం, అది ఎలా పనిచేస్తుంది, ఏం చేస్తుంది అనేటువంటి డిస్క్రిప్షన్. సో దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి కూడా లైఫ్ మాన్యువల్ ఇచ్చాడు. నీ జీవితంలో నీవు ఇలా బ్రతకాలి, నీవు ఎందుకొరకే సృష్టించబడ్డావు. మరి ఆ వివరాలు మనకు ఇతరులకు సంబంధించినటువంటివన్నీ కూడా ఆయనే ఇస్తాడు కనుక ఆయన సుప్రీం కౌన్సిలర్గా ఉన్నాడు, ఆయనను ఆశ్రయించాలి అని యెషయా తన ప్రవక్త తన జీవితంలో గొప్పగా ఆ మాటలు రాశాడు. సేమ్ థింగ్ మనము నూతన నిబంధనకు వచ్చేస్తే అపోస్తలులైనటువంటి పౌలు కూడా రోమా 11వ అధ్యాయం 34వ వచనంలో ఇదే విషయాన్ని తిరిగి ప్రస్తావిస్తాడు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? దేవుడికి ఆలోచన చెప్పేవాడు లేడు, కానీ దేవుడి దగ్గర ఆలోచన పొందడానికే మనమందరము కూడా దేవుడి చేత ప్రేమించబడి పిలువబడుతున్నాం. సో దేవుడి దగ్గర మనకు ఆలోచన అవసరం. యెషయా 9:6లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకుడు మస్సియా గురించి రాయబడినటువంటి విషయం ఏంటి? ఆయన ఒక అద్భుతకరుడు, ఆలోచనకర్త. హీ ఈజ్ అ వండర్ఫుల్ కౌన్సిలర్. అంటే ఆయన ఆలోచన అద్భుతాలు చేయించేటువంటి రీతిలో ఉంటుంది. ఆయన ఆలోచనను ఎవరైతే అమలు చేస్తారో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వదించబడుతుంది, అండ్ వారి జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా అతలాకుతలం కాదు. న్యూ టెస్టమెంట్లో ఇటు తండ్రి అయిన దేవుడు, ఇటు కుమారుడైన దేవుడే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు ఆలోచన చెప్పి మనకు సలహాదారుడుగా ఉండడానికి అనుగ్రహించబడ్డాడని యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాల్లో యేసుప్రభువే చెప్పాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను అనుగ్రహించును.
తెలుగులో ఆదరణకర్త, ఇంగ్లీష్లో కంఫర్టర్, అంటే ఆదరణ ఇచ్చేటువంటి వ్యక్తి, మనల్ని బలపరిచేటువంటి వ్యక్తి, ప్రోత్సహించే వ్యక్తి. అండ్ దాంట్లో ఇంకొక అర్థం కూడా ఉంది. ఆదరణకర్త అన్న దాంట్లో కౌన్సిలర్ అని కూడా ఉంది, అంటే ఆలోచనకర్త, ఆలోచన చెప్తాడు. మనము ఆదరణతో బ్రతకడానికి కావలసినటువంటి దైవిక ఆలోచన చెప్పే దేవుడు ఆయన. అండ్ ఆయన సత్యస్వరూపియగు ఆత్మ. సో ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ ఎల్లప్పుడూ మనతో ఎందుకుంటాడంటే మనకు ఆలోచన చెప్పి మనల్ని ఆదరించడానికి, మనల్ని దేవుడి కొరకు సిద్ధపరచడానికి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఇప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి అయినటువంటి దేవుడు మనలో ఎల్లప్పుడూ నివసించి ఆలోచన చెప్పి ఆదరించి మనల్ని దేవుడి కొరకు దేవుడి మార్గంలో నడిపించి గొప్పగా ఫలింప చేయడానికి అందుబాటులో ఉన్నప్పుడు కూడా మనము కించిత్తు ఆయన ఆలోచనను అడగకుండా, పట్టించుకోకుండా మన మూర్ఖపు మట్టి బుర్రలో ఉన్నటువంటి మొదనష్టపు ఆలోచనలతో ప్రతిదినాన్ని, సంవత్సరాన్ని, జీవితకాలాన్ని గడిపేస్తే రేపు మనల్ని తీర్పులో తాట తీయొద్దా? సో జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే దేవుడు చేసినటువంటి గ్రేట్ ప్రొవిజన్ని మనం ఎలా డిస్కార్డ్ చేసేసాం, ఎలా మన బ్రతుకుని మనము ఆ యొక్క వీధి పాలు చేసాం, లేకపోతే కుక్కలు చించినటువంటి విస్తరాకుల్లాగా తయారు చేసాం అన్నదానికి ఇదొక నిదర్శన. ఈ మాటలు మీరు గంభీరంగా ఆలోచిస్తే మీరు మీ జీవితంలో ఎలాంటి ఆలోచనతో నడుచుకుంటున్నారు, దాన్ని ఎలా నిర్మించుకుంటున్నారు అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. గ్రీకుల మధ్యలో మరి సోక్రటీస్ చాలా గొప్ప మేధావి, తత్వవేత్త. ఆయన గురించి జెనోఫోన్ అనే ఒక విద్యార్థి రాసినప్పుడు ఒక మాట రాస్తాడు. అతడు నిజమైనటువంటి దేవుని బిడ్డ కాదు, నిజమైనటువంటి దేవుని యొక్క సేవకుడు కాదు. గ్రీకు దేవతలకు అతడు మరి తను తాను అప్పగించుకున్నటువంటి వ్యక్తి సోక్రటీస్. సో సోక్రటీస్ గురించి ఏమని రాశాడు? సోక్రటీస్ తన దేవుళ్ళ మీద ఎంతగా ఆధారపడతాడంటే వారి యొక్క ఆలోచనను తీసుకోకుండా ఆయన జీవితంలో ఏ పని చెయ్యడు, ఒక్క అడుగు వేయడు. అండ్ వారి ఆలోచనను ఎంతగా అమలు చేస్తాడంటే చిన్న జీవికి కూడా అతడు హానిని తలపెట్టడు. అండ్ ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా రాజీపడి అనైతికంగా ప్రవర్తించడు. సోక్రటీస్ చాలా ఉన్నతమైన వ్యక్తి అని రాశాడు. సోక్రటీస్కి అలాంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి తత్వం ఎక్కడి నుండి వచ్చింది? వారు గ్రీక్ ఫిలాసఫీ, గ్రీక్ మిథాలజీ ప్రకారం వారికి ఉన్నటువంటి ఆ యొక్క సూక్తులను వారు పాటించే ప్రయత్నం చేశారు. మరి మనకు జీవం గల దేవుడు ఉన్నాడు కదా, మనకు ఈ యొక్క జీవ ప్రదాత ఇచ్చినటువంటి జీవంతో కూడినటువంటి ఆలోచన విషయంలో మనం సోక్రటీస్లో కనీసం 10% అయినా చేస్తున్నామా? లేకపోతే ఏమవుతుంది? మన జీవితాన్ని మనమే పాడు చేసుకున్నటువంటి వారం అయిపోతాం. లోకంలో ఉన్నటువంటి వారి ఆలోచనలు పాటిస్తూ ఉంటారు. ఎంతోమంది నాతో అంటుంటారు, మా మమ్మీ ఆలోచన, మా డాడీ ఆలోచన, లేకపోతే మా యొక్క టీచర్ ఆలోచన, లేకపోతే మా గురువు ఆలోచన, లేకపోతే మా బాసే నాకు మెంటరు, మా బాసే నా కౌన్సిలరు, లేకపోతే కొందరు అంటుంటారు ఎవ్వడి ఆలోచన పట్టించుకోను, నాకు ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు నేనేం చేయాలో. అండ్ కొంతమంది అంటుంటారు భార్యలు వారి భర్తల గురించి ఎవరు చెప్పినా విండండి, తల్లి చెప్పినా విండు, తండ్రి చెప్పినా విండు, నేను చెప్పినా వినరు, అండ్ మా పిల్లలు చెప్పినా వినరు, ఆయనకి ఏం చేయాలో అదే చేస్తాడు అని కొంతమంది గురించి అంటుంటారు. చూడండి, అలాంటి వారు దేవుడి వాక్యం ప్రకారం మూర్ఖులు. ఎందుకంటే దేవుడు ఆలోచన చెప్పడానికి పిలిచినప్పుడు, శాసించినప్పుడు దాన్ని లెక్క చేయకుండా వేరే వీటి మీద, సొంతం మీద, ఇతరుల మీద, లోకంలో నుండి వచ్చేటువంటి వ్యర్థ ఆలోచనల మీద ఆధారపడేటువంటి వారు మూర్ఖులే. ఎందుకు? దేవుడే చెప్పాడు కీర్తన 33వ అధ్యాయం 10వ వచనంలో, అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలులుగా చేయును. నీవిప్పుడు అన్య జనాంగంలో, అది నీ తల్లి, నీ తండ్రి, నీ తోబుట్టు ఎవరైనా కావచ్చు, దేవుడిని ఎరుగనటువంటి, దేవుడంటే భయం భక్తి లేనటువంటి, వాక్య జ్ఞానం లేనటువంటి, ఆత్మ నడిపింపు లేనటువంటి ఏ వ్యక్తి అయినా చివరికి పాస్టర్గా పేరుగాంచినటువంటి, ప్రీచర్గా పేరుగాంచినటువంటి, ప్రాఫెట్గా పేరుగాంచినటువంటి ఏ వ్యక్తి ఆలోచన అయినా నీవు తీసుకుంటే దేవుడు అంటున్నాడు వాటిని యెహోవా వ్యర్థపరుస్తాడు, పనికి రాకుండా చేస్తాడు. అంటే జనముల ఆలోచనలను నిష్ఫలులుగా చేయును, అంటే ఫ్రూట్లెస్గా చేస్తాడు. మరి వాటి ద్వారా మన జీవితాన్ని మనం కట్టుకోలేం, పనికి మాలినట్టు నిష్ఫలముగా మారిపోయే జీవితాలుగా ఉంటాయి. కనుక దేవుడి ఆలోచన మనకు అవసరం. అందుకనే కీర్తన 1వ వచనంలోనే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని ఉంది.
దేవుడి ఆలోచన చొప్పున నడవాలి, దుష్టుల ఆలోచన చొప్పున కాదు. దేవుడు ఒక్కడే సరైనటువంటి ఆలోచనని చెప్పగలడు, ఇక మిగతా వారందరూ దుష్టులే. కాకపోతే ఎవరిని మనము సంప్రదించవచ్చు, ఎవరి సలహా తీసుకోవచ్చు అని దేవుడు చెప్పాడో అది మనం పాటించవచ్చు. అది కూడా నేను నా యొక్క సెకండ్ పాయింట్లో మీకు చూపిస్తాను. కాకపోతే దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకోకూడదు. అండ్ ఈ రోజున చాలామంది క్రైస్తవులు లేక క్రైస్తవులు అని పిలువబడుతున్నవారు, క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి వారు, క్రైస్తవ లోకంలో చలామణి అయ్యేటువంటి వారు, వీరు ఏ స్థాయి వారైనా కూడా పర్వాలేదు, వీరిలో అత్యధికులు దుష్టుని యొక్క ఆలోచన అంటే సాతాను యొక్క ఆలోచన, లేకపోతే సాతాను ఏజెంట్లు దుష్టులు వారి యొక్క ఆలోచన, లేకపోతే దుష్టలోకం దుష్ట వ్యవస్థ యొక్క ఆలోచన విధానంతోనే వారి జీవితాన్ని కట్టుకుంటున్నారు. కానీ దేవుడి ఆలోచన ప్రకారం కాదు. అందుకనే వీరు పొట్టులాగా తయారవుతున్నారు, చెదరగొట్టబడేటువంటి పొట్టులాగానే ఉంటున్నాయి వారి యొక్క జీవితాలు. కానీ దేవుడి ఆలోచన ప్రకారం దివారాత్రము ఆయన ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దానిని ధ్యానించి దానిలో జీవించేటువంటి వాడు నీటి ఓరన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నాటబడి ఉంటాడు. సో ఆ యొక్క వ్యత్యాసాన్ని చూడండి, ఆ 2 పిక్చర్స్ని చూడండి. దేవుడి అందున్నవాడు చెట్టు, దేవుడి లేకుండా దుష్టులతో ఉన్నవాడు పొట్టు. అండ్ ఈ రోజున క్రిస్టియానిటీలో మనకి చెట్టు తక్కువ పొట్టు ఎక్కువ కనపడుతోంది. సో చాలామంది ఎలా ఉన్నారు, నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే చాలామంది ఎట్లా ఉన్నారంటే దేవుడి దగ్గరికి రారు, దేవుడి ఆలోచనలు తీసుకోరు, మూర్ఖమైనటువంటి వారి దగ్గరికి పోతారు ఆలోచనలు చెప్పమని, మలినమైనటువంటి వారి దగ్గరికి పోతారు ఆలోచనలు చెప్పమని, మోసకరమైనటువంటి వారి దగ్గరికి పోతారు ఆలోచనలు చెప్పమని, మరణానికి అప్పగింపబడి మరణానికి తీసుకుపోయేటువంటి వారి దగ్గరికి పోతారు ఆలోచనలు చెప్పమని. కానీ మహోన్నతుడు, మహాగణుడు అండ్ మన మహాపరిశుద్ధుడైన దేవుడు చెప్పే ఆలోచనలు ఉపదేశాల కొరకు ఆయన దగ్గరికి రారు. అదే కీర్తన 33:11 వచనాన్ని మనం చూస్తే, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. సో దేవుడి ఆలోచనే ఇటర్నల్గా ఉంటుంది, నిత్యము ఉంటుంది. అండ్ ఆయన యొక్క సంకల్పాలు, ఆయన యొక్క పర్పసెస్ తరతరాలు ఉంటాయి, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్. నీవు దేవుడి ఆలోచన ప్రకారం బ్రతికితే ధన్యుడవవుతావు, నీ తర్వాత వచ్చే తరానికి కూడా ధన్యతను నీవు ట్రాన్స్ఫర్ చేసే వ్యక్తిగా ఉంటావు. సో మనం ఏం చేయాలంటే నిరంతరం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడి వాక్యం దగ్గరికి వెళ్ళాలి. అండ్ దేవుడి వాక్యం అంతా కూడా ఆయన ఆలోచనే, ఒక ఆలోచనే ఒక మాటగా, ఒక ఆలోచనే ఒక పదంగా, ఒక ఆలోచనే పదముల సమ్మేళనంగా, ఒక సెంటెన్స్గా తయారవుతుంది. సో బైబిల్ గ్రంథము, దేవుడి వాక్యము దేవుని ఆలోచనే. ఇప్పుడు నేను నా సెక్రటరీకి డిక్టేట్ చేసినప్పుడు నా ఆలోచనలను మాటల రూపంలో నేను చెప్పుకుంటూ పోతే ఆమె రాసుకుంటూ పోతుంది. అదే ప్రకారము ఇక్కడ దేవుడి యొక్క ఆలోచనలన్నీ వాక్యములుగా మనకి ఇవ్వబడ్డాయి. కనుక వాటిని మనము సంప్రదించాలి, జాగ్రత్తతో ప్రార్థనతో చదవాలి, భయముతో భక్తితో చదవాలి, వాటిని ధ్యానించాలి, వాటిని నెమరు వేసుకోవాలి. 119వ కీర్తన 24వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. యువర్ స్టాట్యూస్ అంటే నీ వాక్యం, నీ శాసనం నాకు ఆలోచనకర్త. నాకు ఫలానా విషయంలో ఏం చేయాలో అర్థమవ్వట్లేదు, తోచట్లేదు, వెంటనే దేవుడి వాక్యం దగ్గరికి వెళ్తే ఫలానా విషయంలో ఏం చేయాలో దేవుడు ఆల్రెడీ చెప్పాడు, అది నీకు ఆలోచన చెప్తుంది, అది నిన్ను ముందుకు అడుగులు వేయిస్తోంది. దాని ప్రకారం నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. 2 తిమోతి 3:16-17 కూడా బైబిల్ చెప్తోంది, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. ప్రతి సత్కార్యం అంటే ఎవ్రీ గుడ్ డీడ్, ఎవ్రీ గుడ్ వర్క్కి పూర్ణముగా 100% ప్రిపరేషన్తో కంప్లీట్గా, ఎక్కడ కూడా ఇన్కంప్లీట్నెస్ అనేది లేకుండా ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, దేవుడు ఊదగా గాడ్ బ్రీత్డ్ స్క్రిప్చర్ లేఖనం ఉనికిలోకి వచ్చింది, అది ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అందు శిక్ష చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది. సో దేవుడి వాక్యం మనల్ని నీతిమంతులుగా ఈ అన్ని రకాలుగా తీర్చిదిద్దగలదు. కనుక అదే ప్రాఫిటబుల్. కీర్తన 19:11 వాటి వలన అంటే దేవుడి యొక్క శాసనములు, వాక్యముల వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. సో నీకు నిజంగా నీ జీవితంలో గొప్ప లాభంతో నీ జీవించాలి అంటే దేవుడి ఆలోచన తప్ప ఇంకెవ్వరి ఆలోచన దాంట్లో నీకు సహాయపడదు. అండ్ కేవలం ఒకరోజు ఒక కాలం వరకే కాదు, ఈ లోకమంతా కూడా దేవుడు మనం బ్రతికినంత కాలం ఆలోచన చెప్తాడు. ఆసాపు 73వ కీర్తన రచించినప్పుడు 24వ వచనంలో అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. మనం ఈ లోకంలో
ఇటు నాసిరకంగా బ్రతకకుండా నాణ్యంగా బ్రతకడానికి, తర్వాత నిత్య జీవంలో దేవుడి మహిమలో ఉండడానికి ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ప్రతి డే ఎవ్రీ డే నేను నీకు ఆలోచన చెప్తాను, ఉపదేశం చేస్తాను, నీవు నడవాల్సిన మార్గాన్ని నీకు చూపిస్తానని కీర్తన 32:8 కూడా ప్రభు చెప్పాడు. జాన్ వుడెన్ అనే ఒక లెజెండరీ బాస్కెట్బాల్ మెంటర్ అమెరికాలో ఒకప్పుడు మరి ఆయన చాలా పేరుగాంచాడు. ఆయన చిన్నప్పుడు తండ్రి ఒక రైతు. ఆ తండ్రి చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించాడు. ఆ తండ్రి తన కుమారుడైనటువంటి జాన్ వుడెన్కి ఒక మంచి ఆలోచన చెప్పాడు. తండ్రి పేరు జాషువా వుడెన్. సో తండ్రికి ఏమని చెప్పాడు, యథార్థంగా ఉండు, ప్రతిరోజు శక్తి వంచన లేకుండా ఆ దినాన్ని ఫలభరితంగా మార్చుకో, ఇతరుల సహాయము తీసుకోవడమే కాదు, ఇతరులకు సహాయము చేసేవాడిగా ఉండు, మంచి పుస్తకాలు చదువు, మరి ముఖ్యంగా అన్నిటికన్నా మొదటగా ముఖ్యంగా బైబిల్ గ్రంథాన్ని చదువు, బైబిల్ చదవకుండా దినాన్ని ప్రారంభించొద్దు, తర్వాత రాబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల కోసం ముందుగానే ముందు చూపు కలిగి ఉండు, అలాంటి విషయాల్లో దేవుడి నడిపింపు కొరకు ప్రార్థించు, అండ్ ప్రతిరోజు దేవుడికి కృతజ్ఞత కలిగి జీవించు. చక్కని ఆలోచన. తండ్రి చెప్పినటువంటి మాటలు జాన్ వుడెన్ ఎప్పుడూ మర్చిపోలేదు. అందుకని అమెరికన్ హిస్టరీలో బాస్కెట్బాల్లో మరి అతను ఒక గ్రేట్ లెజెండరీ మెంటర్గా మారాడు. అంటే ఎంతోమందిని రూపుదిద్దేటువంటి రూపకర్తగా మారాడు. తండ్రి ఆలోచన. 2 ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన పాయింట్స్. ఒకటి, మొదట ముఖ్యముగా బైబిల్ చదువు. రెండవది, ప్రార్థన చేసి దేవుడు నడిపింపును అడుగు. సో మొదటిది ఏంటంటే మనము దేవుడి దగ్గర ఆలోచనను పొందుకోవాలి. రెండవది, సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్లీ పీపుల్. సీక్ ద కౌన్సిల్ ఆఫ్ గాడ్లీ పీపుల్. దేవుని యందు భయము భక్తి కలిగినటువంటి భక్తిపరుల యొక్క ఆలోచనను అడిగి తెలుసుకో. సామెత 11:14 నాయకులు లేని జనులు చెడిపోవుదురు అని రాయబడి ఉంది. దేవుడే తన ప్రజల మీద నాయకుల్ని నియమించాడు. పాత నిబంధనలో మనం చూసుకుంటూ వస్తే మోషేని ఆయన యొక్క జనాంగానికి నాయకుడిగా ఆయన మార్గంలో ఆయన్ని ఆరాధించడానికి నడిపించడానికి నియమించాడు. తర్వాత కాలంలో దావీదు దేవుని యొక్క హృదయానుసారిగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా తన తరం వారికి దేవుడి సంకల్పం చొప్పున సేవ చేసినటువంటి వాడిగా దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి వ్యక్తిని ఇశ్రాయేలుకు రాజుగా ఆయన నియమించాడు. ఇశ్రాయేలీలకు దిక్కుతోచినటువంటి సమయంలో ఎవడు ఏది తోస్తే అది ప్రతి ఒక్కడూ వాడికి ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి సమయంలో రాజు లేనప్పుడు సమూయేలును ప్రవక్తగా వారికి నాయకుడిగా ఇచ్చాడు. తర్వాత మనకి ఇక న్యూ టెస్టమెంట్లో మన ప్రభు తర్వాత అపోస్తలులు సంఘానికి సేవకులను దేవుడు అనుగ్రహించాడు. సో నాయకులు అవసరమని దేవుడు నిర్ణయించి మనకు నాయకులను ఇచ్చాడు. నాయకులు లేని చోట జనులు చెడిపోతారు. సంఘంలో ఒక దైవికమైనటువంటి నాయకులు లేకపోతే సంఘం చెడిపోతుంది. ఆ సంఘానికి పెద్ద బిల్డింగ్ ఉండొచ్చు, పాష్ ఒక 10 కోట్ల బిల్డింగ్ ఉండొచ్చు, దానికి 10,000 మంది వస్తూ పోతూ ఉండొచ్చు, కానీ దాంట్లో దైవ భీతి, దేవుని ఆత్మ, దేవుని వాక్యముతో బ్రతికే నాయకులు లేకపోతే అది చెడిపోతుంది. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చెడిపోయినవే ఎక్కువ. అదే వచనంలో ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము అని చెప్పాడు. సో మనకు ఇలాంటి నాయకులుగా ఉన్నటువంటి వారు నీతిమంతులు ఆలోచనకర్తలుగా ఉంటే అది రక్షణకరం. సామెత 15:22 ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. సో నీ ప్లాన్ సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా, గాడ్స్ గ్లోరీ అండ్ ఇతరుల గుడ్ కోసం ఉపయోగపడాలంటే నీకు ఆలోచన చెప్పేవారు అవసరం. చాలామంది అనుకుంటారు నేను బైబిల్ చదువుతున్నాను, నేను తెలుసుకుంటాను. కాదు, ఒకానొక స్థాయి, ఒకానొక సమయం వచ్చినప్పుడు బైబిల్ చదివి నువ్వు తెలుసుకునేటువంటి స్థితికి నువ్వు ఎదగగలవు. కానీ దానికన్నా ముందు నిన్ను ఆ మార్గంలోనికి తీసుకొని రావాలి. నేను పిహెచ్డి స్కాలర్ని అయిపోతాను అంటే ఫస్ట్ నిన్ను కూర్చోబెట్టి నీ తల్లి ఒడిలో ఏబిసిడి నీకు నేర్పించాలి. తర్వాత నిన్ను బడికి పంపితే అక్కడ నీకు టీచర్ ఆ ఏబిసిడీలను ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అని నేర్పించాలి. తర్వాత ఇంకా నేర్పించుకుంటూ వస్తే కానీ నీకు పిహెచ్డి రాదు. అండ్ ఈరోజు చాలామంది మరి ఈ విషయాల్లో దేవుడి యొక్క ఆలోచన చెప్పేటువంటి నీతి కలిగినటువంటి నాయకులను కనిపెట్టే విషయంలోనే విఫలమైపోతున్నారు. సామెత 24:6 ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరం. మరలా దేవుడు ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు దాన్ని నొక్కి చెప్తున్నాడు? ఎందుకంటే అది అవసరం. జీవితంలో అది చాలా ముఖ్యం. మనకు సన్నిహితులు, మన సహవాసం, మన సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయులు,
దేవుడంటే భయము, భక్తి, అంటే దేవుడి మహిమ తప్ప మరొక ఆలోచన లేనటువంటి, వాక్యానికి అంకితమైనటువంటి విశ్వాసులు, విధేయులైనటువంటి విశ్వాసులు. వాక్యం చెప్పడం వరకే కాదు, వాక్యానికి వారు లోబడి బ్రతికి చెప్పేటువంటి వారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు, మన కుటుంబంలో అలాంటి వారు ఉంటే అలాంటి వారిని మనం సంప్రదించి వారి దగ్గర ఫలానా విషయంలో దేవుడు ఏమి ఆలోచన చెప్పాడు, నన్ను ఎలా దాన్ని అమలు చేయమంటారు అని అడిగి తెలుసుకోవాలి. ఇది ఈ రోజుల్లో చాలా చాలా విస్మరించబడుతున్నటువంటి, నిర్లక్ష్యం చేయబడుతున్నటువంటి విషయం. సో ఒక జ్ఞాని, అ వైస్ పర్సన్ సీక్స్ కౌన్సిల్ వెన్ మేకింగ్ ప్లాన్స్. తాను ప్రణాళికలు వేసేటప్పుడు జ్ఞానం కలిగిన వాడు తప్పకుండా ఇతరుల ఆలోచనలు అడిగి తెలుసుకుంటాడు. అండ్ ఆలోచనల కర్తలను దేవుడు మన రక్షణ కొరకు, మనల్ని సురక్షితంగా పెట్టడానికి, మనల్ని సంరక్షించడానికి, మనం పొరపాటుల్లో పడకుండా, పాపాల్లో పడకుండా, మనము అపవిత్రం అవ్వకుండా, పతనమైపోకుండా మనల్ని కాపాడుట కొరకే దేవుడు వారిని ఏర్పాటు చేశాడు. సో అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో ఆ వచనాలన్నిటిని నేను ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు, కానీ నేను జస్ట్ మీకు చెప్తాను. ఆ యొక్క రెఫరెన్స్లు మీరు తర్వాత వెతుక్కోండి. సో ఫస్ట్ మన ఇంట్లో మీరు ఒకవేళ మీ యొక్క తల్లిదండ్రుల కింద, అధికారం కింద ఇంకా పెళ్లి కాని అబ్బాయిలు అమ్మాయిలు అయితే, మీ తల్లిదండ్రులు దైవికంగా ఉంటే వారు దేవుడి వాక్యాన్నే ప్రధానంగా మీకు చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా వారి ఆలోచన పాటించండి. ప్రభునందు వారు మీకు నేర్పే బోధ, శిక్ష గైకొనండి. తర్వాత మీ ఇంట్లో పెద్దలుంటే వారు కూడా ఇదే మార్గంలో మీకు సలహా సంప్రదింపులు చేసినప్పుడు, ఆలోచన ఉపదేశం చేస్తే దాన్ని గైకొనండి. మీ సంఘంలో పెద్దలు అదే ప్రకారం చెప్తే, మీ సంఘంలో సేవకులు అదే ప్రకారం చెప్తే గైకొనండి. మీ సంఘంలో భక్తిపరులుగా, ప్రార్థనాపరులుగా, గొప్ప అనుభవం, జ్ఞానం ఉన్నటువంటి వారు చెప్తే వినండి. మోషే దేవుడి చేత పిలువబడ్డాడు. మోషే గురించి దేవుడికి చెప్పాడు, నాతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వ్యక్తి మోషే, నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఇంకెవరితో మాట్లాడినని కూడా దేవుడు చెప్పాడు. అలాంటి మోషే అద్భుతాలు చేయడానికి ఐగుప్తుకు ఒంటరిగా ఒక దండం పట్టుకొని దేవుడి చేత పంపబడినటువంటి మోషే దేవుడి పరిచర్యలో ఉదయం నుండి సాయంత్రం వరకు అనేకులకు దేవుడి చిత్తం ఏంటి, దేవుడి న్యాయం ఏంటి, దేవుడి విధి విధానం ఏంటో చెప్తూ కూర్చుని అలసిపోతున్నప్పుడు, దేవుడు అంటే సరిగ్గా తెలియనటువంటి మోషే మామ ఇత్రో మోషే దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. నిర్గమాకాండం 18-19, ఎక్సోడస్ 18-19లో, నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ముందే చచ్చిపోతావు, నీ ఒక్కడివి ఎంత పెద్ద ప్రజానికానికి మేలు చేయాలంటే ఇది సాధ్యం కాదు, నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్తాను, అది నువ్వు అమలు చేస్తే దేవుడి సేవ గొప్పగా ఘనంగా చేయొచ్చు అని 50 మంది మీద, 100 మంది మీద, 1000 మంది మీద నాయకుల్ని పెట్టు. అండ్ తర్వాత పెద్ద జటిలమైన కేసులు వస్తే వాటిని నువ్వు చూడు, మిగతావన్నీ వారికి డెలిగేట్ చేసేసేయి, వారిని చూసుకొని ఇవ్వు అని చెప్పాడు. నా మోషే అనలా, నేను దేవుడితో మాట్లాడినట్టు ఏ మనిషి భూమి మీద ఇప్పటిదాకా మాట్లాడలేదు, నువ్వెవడివి నాకు చెప్పడానికని, అసలు నీకు దేవుడే పరిచయం లేదు అని కూడా అనలా. మంచి ఆలోచన చెప్పాడు, దైవికంగా ఉండే ఆలోచన చెప్పాడు. దేవుడు కూడా దానికి అడ్డం చెప్పలా, దేవుడు దాన్ని యాక్చువల్గా ఆమోదించి ఆశీర్వదించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారు, అందుకే నేను అన్నాను స్టార్టింగ్లో, పొగరుబోతులు ఇతరుల ఆలోచన తీసుకోరు, వినయ మనస్కులు ఎవరు ఆలోచన చెప్పినా ఆలోచిస్తారు. అవును, దీంట్లో వివేకం ఉంది, ఇది ఉపయోగకరం, ఇది క్షేమకరం అంటే దాన్ని అమలు చేస్తారు. సామెత 12:5లో ఈ మాట కూడా రాయబడింది. ఇది కూడా మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. సో ఇద్దరు ఉంటారు, ఇంట్లో ఇద్దరు ఉంటారు, అంటే కుటుంబంలో అందరు రక్షణ పొందకపోతే ఈ 2 రకాలు ఉంటారు, సమాజంలో 2 రకాలు ఉంటారు, సంఘంలో 2 రకాలు ఉంటారు, సేవకుల్లో 2 రకాలు ఉంటారు. సో మొదటి వారు ఎవరు? నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. నీతిమంతులుగా వారు నీకు చెప్పే ఆలోచన, సంప్రదింపు, లేకపోతే సలహా, ఉపదేశం, ఇవన్నీ కూడా న్యాయయుక్తం, అంటే ఇవన్నీ గాడ్లీగా ఉంటాయి, రైచియస్గా ఉంటాయి, దేవుడు వాటిని దీవించే స్థితిలో ఉంటాయి. కానీ రెండో వర్గం ఉంది చూడండి, రెండో గ్రూప్ ఉంది చూడండి, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఇక్కడ వారిని డిఫైన్ చేసేసాడు, వీళ్ళు భక్తిహీనులు అంటే వీళ్ళు దేవుడికి వ్యతిరేకులు. వీరు క్రైస్తవ లోకంలో ఉండొచ్చు, చర్చిలో ఉండొచ్చు, సేవలో ఉండొచ్చు, ప్రవక్త అనొచ్చు, అభిషేకం అనొచ్చు, రకరకాలు అనొచ్చు అండి. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ మంది ఈ సెకండ్ కేటగిరీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు మన చుట్టూ, మన దేశంలో, విదేశాల్లో, ఎవ్రీవేర్. సో ఈ భక్తిహీనులు దేవుడికి భయపడరు, దేవుడితో సంబంధం లేదు, దేవుడి పేరు వాడుకుంటారు, దేవుడి ప్రజలుగా చలామణి అవుతారు, ముసుకేసుకొని వేషంలో అందరితో మేము కూడా మీతో ఒకటే అన్నట్టుగా ఉంటారు. వారు కూడా ఆలోచనలు చెప్తారు. అసలు భక్తిహీనులు చెప్పేటువంటి ఆలోచనల గురించి దేవుడు ఏం చెప్పాడు? మోసకరములు. వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా మోసకరాలు, ఎందుకంటే వాళ్ళు మోసపోయినటువంటి వారు.
సో నీకు తెలియాలి, నేను ఆలోచన తీసుకుపోయే వ్యక్తి నీతిమంతుడా, నీతిమంతురాలా, భక్తిహీనుడా, భక్తిహీనురాలా. అది నీకు తెలిస్తే నీకు అది ఉపయోగమో లేకపోతే దురుపయోగమో అర్థమైపోతుంది. అండ్ ఈరోజు చాలామంది సో కాల్డ్ క్రైస్తవులు ప్రార్థిస్తాము, బైబిల్ చదువుతాము, ప్రార్థనలకు అండ్ సభలకు ఆరాధనలకు వెళ్తాం, కానుకలేస్తాం, దేవుడంటే ఇష్టం, మాకు దేవుడంటే భక్తి అని చెప్పేటువంటి వారు చాలామంది వ్యక్తిగతంగా ఇప్పుడు దాకా నేను ముందు చెప్పినటువంటి పాయింట్లో ప్రార్థించి దేవాన్ని నడిపింపునివ్వు అని బైబిల్ తెరిచి వాక్యాన్ని వెదికి శ్రద్ధతో చదివి ధ్యానపూర్వకంగా దాంట్లో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. ప్రవక్తల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడున్న ప్రవక్తలు, మోస్ట్ ఆఫ్ ద ప్రవక్తలు మేబీ 1% ట్రూ ప్రాఫిట్స్ ఉంటే ఉండొచ్చు, దేవుడికి స్తోత్రం. 99 వరల్డ్ వైడ్గా ఇప్పుడున్నటువంటి యొక్క అనేక సంఘటనలను బట్టి అబద్ధ ప్రవక్తలు, మోసపూరితమైన ప్రవక్తలు అని అన్యులు కూడా నిరూపించేశారు. డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో సహా అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్స్ దగ్గరికి వెళ్ళి ప్రవచనం చెప్పండి. వీళ్ళు ప్రాఫిట్స్ కాదు, వీళ్ళు సోదెగాళ్ళు, వీళ్ళు జస్ట్ సోది చెప్తారు. చూడండి, నేను ఒక 30 ఏళ్ల క్రితం హిందూగా ఉన్నప్పుడు మా ఇంటికి అప్పుడప్పుడు ఒక మగోడు ఒక ఆడామ వచ్చేవాళ్ళు సోది చెప్పడానికి. అప్పుడు అన్యులంగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ సోది చెప్పించేది. సో వీళ్ళు చాలామంది ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్నట్టుగానే సోదెగాండ్లు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతారు. లేకపోతే మేమే అభిషేకించబడ్డాం, మాకే దేవుడితో డైరెక్ట్ యాక్సెస్ ఉంది, ఇంకెవడికి దేవుడు మరి అనుమతినివ్వడు, నేను మాత్రమే దేవుడి సన్నిధికి పోయి వస్తాను, నేనే దేవుడి స్వరాన్ని వింటాను, నేనే సత్యాన్ని ఎరుగుదును, నేనే నీకు చెప్పాలి, నేను లేకపోతే నీకు దిక్కే లేదు అని కొంతమంది సెల్ఫ్ ప్రమోటింగ్, సెల్ఫ్ అనాయింటెడ్ సో కాల్డ్ డిసీవర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళ దగ్గరికి పోతారు. వీళ్ళు కౌన్సిల్ ఇవ్వాలి, వీళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకే డైరెక్షన్ లేదు. సో ఇలాంటి వారు ఏం చేస్తారు, మిస్ఫెడ్ అంటే తప్పుడు ఆలోచనలు, మోసకరమైనటువంటి విషయాలతో వారి బుర్రల్ని నింపేస్తారు, వారి బతుకుల్ని ఖరాబ్ చేసేస్తారు అండ్ నాశనానికి తీసుకెళ్ళిపోతారు. అండ్ ఈ ప్రాసెస్లో వారి దగ్గర ఏదైతే తీసుకోవాలో దాన్ని తీసేసుకుంటారు. అండ్ ఏం తీసుకుంటారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేవుడు అంటున్నాడు, మీరు దైవ భక్తి కలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి. బ్రదర్, అట్లాంటి పాస్టర్లు ఎక్కడున్నారండి? అట్లాంటి పాస్టర్లు మేము ఎట్లా తెలుసుకోవాలండి? వెరీ సింపుల్, ఒక చిన్న, ఇప్పుడు అన్నీ చెప్పలేను, ఒక్కటి చెప్తాను. ప్రస్తుత కాలంలో పౌలు వంటి పాస్టర్ ఉన్నాడా? అపోస్తలులైన పౌలు, అపోస్తలులైన పేతురు, అపోస్తలులైన యోహాను అండ్ స్టెఫను, హతసాక్షి అయిన స్టెఫను, ఇలాంటి సేవకులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి అడగండి. వీరికి వేరుగా ఉన్న వారిని అడగొద్దు, ఎందుకంటే వారు దేవుడి సేవకులు కారు. తక్బులా అనేటువంటి ఆ యొక్క పదం హీబ్రూలో కౌన్సిల్, ఇంగ్లీష్లో అండ్ తెలుగులో ఆలోచన అనేటువంటి పదానికి ఇంకొక అర్థం ఉంది. అదొక నాటికల్ టర్మ్ మాత్రమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ఇంకొక అర్థం ఏంటంటే రోప్ పుల్లింగ్, ఒక తాడును లాగడం. ఈ పర్వతారోహణ చేసేటువంటి వారు, మౌంటనీరింగ్ చేసేటువంటి వారు ఏం చేస్తారంటే కింద నుండి పైకి అందరు ఎక్కుతున్నప్పుడు అందరూ నడుములకు ఒకే తాడును కట్టుకుంటారు. ఎవడైనా ఒకడు కాలు స్లిప్ అయి పడబోతే మిగతా వారందరూ వాడు పడకుండా పట్టేసుకుంటారు. హిమాలయాలు ఎక్కే టైంలో కూడా ఆ మంచు ప్రాంతంలో ఆ మంచు చర్యలు ఎక్కేటప్పుడు కూడా ఆ తాడు కట్టుకుంటారు. సో ఇక్కడ నీతి గలవారు, భక్తిపరులు, దేవుడికి భయపడి దేవుడి మాట ప్రకారం బ్రతికి దేవుడి వాక్యాన్ని, బైబిల్ని ఎక్కడా కూడా కలపకుండా తీయకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించేటువంటి వారితో మీరు కలపబడి కట్టబడి ఉంటే మీకు సురక్షితంగా ఉంటుంది. అది దేవుడి యొక్క ఉద్దేశం. మార్క్ ట్వైన్ ప్రపంచంలో సెటైరిస్ట్గా పేరుగాంచాడు. ఆయన ఏమి విశ్వాసి కాదు, క్రైస్తవుడు కాదు, భక్తి అసలే లేదు. ఆయన ఒక మాట అనేవాడు, జస్ట్ ఒకే ఒక్క మనిషి మీ లైఫ్లో చాలా క్రూషియల్ డెసిషన్ చేయబోయే ముందు, అంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయం చేసే ముందు జస్ట్ ఒకే ఒక మనిషి చెప్పిన ఆలోచన, ఆ మనిషి చూపిన మార్గాన్ని ఎంచుకోవద్దు. 2 అడగండి, 3 అడగండి, 4 అలాంటి వారిని సంప్రదించండి. అండ్ వాక్యపు వెలుగులో వారు చెప్పింది కరెక్ట్గా ఉంటే అప్పుడు గైకొనండి. ఒక్కరు చెప్పిన మాట ప్రకారం ముందుకు అడిగేయొద్దు అని మార్క్ ట్వైన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒకసారి ఒక పిల్లి ఒక ఇంట్లోకి వచ్చి వేడి మూత మీద కూర్చుని దానికి కింద బాటం కాలిపోయింది. అప్పటి నుండి అది అక్కడి నుండి ఎగిరి గంతేసి పారిపోయిన తర్వాత లైఫ్లో ఇక ఎప్పుడు మూతల మీద కూర్చునేది కాదు. వేడి మూత మీద కూర్చున్న అనుభవం చెడ్డది కనుక అది చల్ల మూత మీద కూడా కూర్చునేది కాదు. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారనమాట. సో ఒక్క ఆలోచన మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సరిగ్గా ఉండకపోవచ్చు. అందుకనే 2 సంప్రదించండి.
పెద్ద ఆపరేషన్ అని డాక్టర్ చెప్తాడు, నీకు ఈ రోగం ఉంది, దీనికి ఆపరేషన్ సర్జరీ అవసరం, తప్పకుండా చేయాలంటే మనం సెకండ్ ఒపీనియన్కి పోతాం. అబ్బో ఇంకో డాక్టర్ని అడుగుదాంలే, ఇంత అవసరమా, లేకుండా మందుతో పోతుందేమో, లేకపోతే ఇంకోటి పోతుందేమో, అండ్ సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. సో చాలా విషయాల్లో సెకండ్ ఒపీనియన్కి వెళ్తారు. దైవికమైనటువంటి కీలకమైన నిర్ణయాల విషయంలో కూడా సెకండ్ ఒపీనియన్ బిబ్లికల్గానే తీసుకోండి, అది మంచిది. రెహబోము అతనికి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాడు, కానీ మూర్ఖంగా తీసుకున్నాడు. ఇక్కడ ఈ జాగ్రత్త మీరు పాటించాలి. ఫస్ట్ ఒపీనియన్ ఏంటి? సొలొమోన్తో ఉన్నటువంటి పెద్దలు, సొలొమోన్ని చూసినటువంటి ఆయన జ్ఞానానుభవంలో ఉన్నటువంటి పెద్దలు ఈ రెహబోం అనేటువంటి ఈ యొక్క యవనస్తుడికి, రాజుకి మంచి ఆలోచన చెప్పారు. నువ్వు నీ ప్రజలకు దాసుడిగా ఉంటే వారు జీవితకాలం నీకు దాసులైపోతారు. వారి ఆలోచన ఆయన తీసుకోలేదు, సెకండ్ ఒపీనియన్కి పోయాడు. సెకండ్ ఒపీనియన్లో ఈయనతో పెరిగినటువంటి ఈ యొక్క పోకిరి వీధుల్లో ఉండేటువంటి వెధవలు ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాడు. వాళ్ళు అన్నారు, నువ్వు వాళ్ళని పూర్తిగా అణిచి, వాళ్ళని నువ్వు పూర్తిగా మీ నాన్న వేసిన బరువు కన్నా ఎక్కువ బరువు వేస్తానని చెప్పమంటే అది చెప్పాడు. చెప్పగానే తిరుగుబాటు, రెబెలియన్ అనేది దేశస్తుల నుండి, ప్రజల నుండి వచ్చింది. ఈయన పారిపోవాల్సి వచ్చింది. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి బైబిల్లో దేవుడు మనకు అది ఇది అన్ని చూపిస్తాడు కనుక అన్నింటినీ వాటి వాటి యొక్క స్థాయిలో, కాంటెక్స్లో, నేపథ్యంలోనే మనం తీసుకోవాలి. ఒక సామెత ఉంది, అడ్వైస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ ఈజ్ లైక్ ద వెదర్, సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ గుడ్, సమ్ ఆఫ్ ఇట్ ఈజ్ బ్యాడ్. సలహా, ఆలోచన స్నేహితుల దగ్గర నుండి వాతావరణం వంటిది. కొన్నిసార్లు మంచిగా ఉంటుంది, కొన్నిసార్లు మంచిగా ఉండదు. వాతావరణం బాగుంది ఈరోజు, వాతావరణం బాగలేదు ఈరోజు అంటుంటాం. కనుక ఏం చేయాలంటే ప్రేయర్ఫుల్గా, ప్రూడెంట్గా మనం దేవుడి మీద ఆధారపడి బిబ్లికల్ కౌన్సిల్ని తీసుకోవాలి. అండ్ గాడ్లీ పీపుల్ విల్ ఆల్వేస్ గైడ్ యూ ఇన్ గాడ్స్ వే. దేవుడి మార్గంలోనే మనల్ని నడిపిస్తారు. ఇక చివరి పాయింట్ జస్ట్ ఒక మాట చెప్తాను. సీక్ టు కౌన్సిల్ పీపుల్ ఫర్ గాడ్. సీక్ టు కౌన్సిల్ పీపుల్ ఫర్ గాడ్. మీరు దేవుడి యొక్క ఆలోచనను, దేవుడి యొక్క ఉపదేశాన్ని తెలుసుకున్నారు. తర్వాత మీరు దేవుని అందున్నటువంటి భక్తిపరుల దగ్గర ఆలోచన, ఉపదేశం తీసుకున్నారు. ఆలోచనకర్తలు అనేకులు మీకు ఒక గొప్ప అవగాహనని కల్పించారు. మీ జీవితంలో ఆత్మీయంగా ఎదిగారు, మీరు స్థిరపడ్డారు. ఇప్పుడు మీకు దేవుడి వాక్యము స్పష్టంగా, సిద్ధాంతాలు, మూల విషయాలు అండ్ ప్రామాణికాలు అన్నీ మీకు అర్థమైపోయాయి. అండ్ ఇప్పుడు మీరు ఇతరులకు చెప్పేటువంటి స్థితికి వచ్చారు. ఎందుకంటే ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. ఒక తరం ఆలోచనకర్తలు మన తరానికి చెప్పారు. ఇక మన తర్వాత తరానికి ఆలోచనకర్తలు ఈ మొదటి వారు ఉండరు కదా, వాళ్ళ సమయమై వాళ్ళు వెళ్ళిపోతారు కదా. సో సెకండ్ జనరేషన్ కౌన్సిలర్స్గా నీవు నేను తయారవ్వాలి. అండ్ మనం ఇతరులకు కౌన్సిలింగ్ చేయాలి. అదే బైబిల్లో దేవుడు మనకు చూపిస్తాడు. సామెత 8:14 ఒక మాట ఉంటుంది, ఆలోచన చెప్పుటయు లెస్స అయిన జ్ఞానము నిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని జ్ఞానం అక్కడ మాట్లాడుతోంది. సో ఈ దైవ జ్ఞానంతో అండ్ భక్తుల యొక్క సహవాసంలో, అనుభవంలో మనకు జ్ఞానం వచ్చింది కనుక దాన్ని మనం ఇతరులకు ఇంపార్ట్ చేస్తాం, ఇతరులకు మనం నేర్పిస్తాం. సామెత 1:7 మనకు తెలుసు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. నీవు నిజంగా దేవుడికి భయపడి, దేవుడి యందు భక్తి కలిగి ఉంటే, దేవుడి వాక్యం ప్రకారమే, ఆలోచన ప్రకారమే బ్రతుకుతూ ఉంటే తప్పకుండా నీకు ఆ యొక్క తెలివి వస్తుంది. అండ్ దాన్ని ఇతరులకు పంచాలి. దైవికమైనటువంటి గాడ్లీ విజ్డమ్, గాడ్లీ నాలెడ్జ్ని ఇతరులకు నీవు పంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీతు పత్రిక 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు, వృద్ధ స్త్రీలు, యవన స్త్రీలకు దేవుడి కొరకు ఎలా బ్రతకాలో నేర్పించాలి. వృద్ధ పురుషులు యవన పురుషులకు దేవుడి కొరకు ఎలా బ్రతకాలో వారికి బోధించి వారిని బలపరచాలి. సో క్రైస్తవ సంఘంలో అలా ఉండాలి. కానీ ఈ రోజుల్లో అలాంటి సంఘాలు చాలా తక్కువ. మెజారిటీ ఈ పనిలో లేనివారే ఉన్నారు. సో నీవు వాక్యం ప్రకారం దేవుడి దగ్గర ఆలోచన తెలుసుకున్నావు, బ్రతుకుతున్నావు. పెద్దలు, భక్తులు ఆలోచన చెప్పారు, బ్రతుకుతున్నావు. ఇప్పుడు నీవు బోధించు. హెబ్రీ 3:14 ఒక మాట ఉంటుంది, ప్రతి దినము ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి. సో నీకు ఆలోచన ఉంది కనుక దైవికంగా నువ్వు ఇతరులకు బుద్ధి చెప్పేటువంటి స్థాయికి ఎదగాలి. శిష్యుడు ఇంకొకరిని శిష్యుడిగా తయారు చేయాలి. డిసైపుల్ మేకింగ్ అంటే ఇదే. సో అది ప్రభు ఇచ్చినటువంటి ఆదేశం, సమస్త జనములను శిష్యులుగా చేయుడి. ఆయన ఆలోచన నన్ను ఆత్మీయుడిగా మార్చింది, నన్ను మరొక గొప్ప ఆశీర్వాద స్థితిలో ఉంచింది. అండ్ నేను ఇతరులకు ఆదర్శంగా మారుతాను, ఇతరులకు నేను ఆయన మార్గాన్ని బోధించి నడిపిస్తాను. అది నా పరిచర్య అవుతుంది.
అండ్ అలా ఉండడానికి బోధ అండ్ బ్రతుకు రెండు చాలా కీలకంగా ఉంటాయి. మనల్ని ఎవరైనా ఎందుకో సంప్రదిస్తారు, ఎందుకంటే వారికి మన మీద ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఆ విశ్వాసం ఉన్నప్పుడు, ఇదిగో ఈయన ఏదైతే దేవుడు చెప్పాడో దాన్ని బ్రతుకుతున్నాడు, ఈమె బ్రతుకుతోంది కనుక వీరిని అడిగితే వీరు తెలుసుకున్నారు, బ్రతుకుతున్నారు, మనకు నేర్పిస్తారు. సో సేమ్ థింగ్ మనం కూడా కంటిన్యూ చేయాలి. మనం తెలుసుకున్నాం, మనం బ్రతికాం, మనం ఇతరులకు దాన్ని అందిపోస్తాం, లేకపోతే ఇస్తాం. రోజా పార్క్స్ అనే ఒక నల్ల జాతీయురాలు, ఆమె అమెరికా దేశంలో ఈ జాతి వివక్ష రేషియల్ ఫైట్ అవుతున్నప్పుడు ఆమె ఒంటరిగా పోరాడింది. అండ్ ఆమె ఆ టైంలో ఆ బస్సులో ముందు తెల్లవారు కూర్చుంటారు, నల్లవారందరూ వెనక సీట్లో కూర్చోవాలి. అలాంటప్పుడు ఆమె ప్రతిఘటించి ఆమె పోయి ముందు కూర్చొని అందరికీ సమానమైనటువంటి హక్కు, అందరూ దేశానికి పౌరులు, ఈ యొక్క పక్షపాత ధోరణి తప్పు అని చెప్పింది. సో రోజా పార్క్స్ చాలా గొప్పగా మరి నల్ల జాతీయులకు న్యాయం చేయడానికి ఫైట్ చేసింది. గవర్నర్ జే హ్యామండ్ అలాస్కా గవర్నర్గా ఉన్నప్పుడు May 23, 1982 రోజా పార్క్స్ డేగా ప్రకటించాడు. అండ్ చాలా పెద్ద రాష్ట్రం అది. ఆ టైంలో అక్కడ 9,000 మంది నల్ల జాతీయులు ఉన్నట్టు ఒక లెక్క. అండ్ బాగా చల్లని ప్రదేశం, మంచు పడేటువంటి స్థలం. ఆ రోజు రోజా పార్క్స్ 69 సంవత్సరాల వృద్ధురాలు మాట్లాడడానికి ఆ సభను అడ్రస్ చేయడానికి వస్తే ఆమె కోసం అంత చల్ల కూడా 700 మంది నల్ల జాతీయులు వచ్చారు. కానీ ఆ జలుబు చేసి ఆమె మాట్లాడలేకపోయింది. గొంతులో నుండి అంతా పట్టేసి మాట రావట్లేదు. అప్పుడు అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద అతిథి అండ్ ఒక అటర్నీ అంటే వకీలు యాష్లే డికర్సన్ ఒక మాట అన్నాడు, రోసా, యూ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్, యువర్ లైఫ్ హెస్ స్పోకెన్. రోసా, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, నీ జీవితం ఆల్రెడీ మాట్లాడేసింది. నీవిచ్చిన సందేశం మాకు అందరికీ తెలుసు, నువ్వేంటో మాకు తెలుసు. సో నీ జీవితం అట్లా ఉంటే అప్పుడు ఇతరులు నీ మాట వింటారు. నువ్వు ఆలోచన చెప్తే వారు దాన్ని అమలు చేస్తారు. సో ఆలోచన అనేది చాలా ముఖ్యం. నా ప్రశ్న ఏంటంటే, నీవు ఎవరి సలహా ప్రకారం బ్రతుకుతున్నావు? నీవు ఎవరి సలహా పాటిస్తావు? ఆలోచించు అండ్ దాని గురించి జాగ్రత్త వహించు. ఎందుకంటే అది నీ జీవితం. ప్రస్తుతం నిత్యత్వం, ప్రెజెంట్ లైఫ్, పర్మనెంట్ లైఫ్ గాడ్స్ కౌన్సిల్ మీదే ఆధారపడున్నాయి. అండ్ గాడ్స్ కౌన్సిలే మనల్ని నిజంగా డెలివర్ చేసి, అంటే విడుదల చేసి, మనల్ని సేఫ్గా ఉంచి, మనల్ని పర్ఫెక్షన్లోనికి నడిపించేది. అలాంటి కృప మీలో ప్రతి ఒక్కరికి, మీ కుటుంబానికి, మీ సంఘానికి దేవుడు అనుగ్రహించునుగాక. మరొక పాడ్కాస్ట్లో బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే మరో పాడ్కాస్ట్లో మనందరం కలుసుకునేంత వరకు గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా మీరు చేసే సమస్తములు చేసి జీవించండి. అండ్ వాక్యాన్ని ఇతరులకు నేర్పించండి. అండ్ ఇతరులను చక్కగా మీ ఇంట్లో మీ పిల్లల్ని, అండ్ మీరు పురుషుడైతే మీ భార్య బిడ్డల్ని, మీరు స్త్రీ అయితే మీ పిల్లల్ని, మీకున్నటువంటి సహవాసంలో ఇతర స్త్రీలను దేవుని కొరకు వాక్యము నుండి ఆలోచన చెప్పి, ఉపదేశం చేసి సిద్ధపరచండి, బలపరచండి. ఆయన రాకడ సమీపంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.